హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి ట్రెజర్ ఎన్ఎఫ్టీలో అఫీషియల్గా మనకి వెబ్సైట్లో అనేది కొత్త నోటిఫికేషన్ వచ్చింది. సో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో బాగా స్ట్రాంగ్గా చెప్పారు. ఓకే, సో నోటిఫికేషన్ హెడ్డింగ్ వచ్చేసి ట్రెజర్ ఎన్ఎఫ్టీ అఫీషియల్ మేజర్ నోటీస్ అండ్ ద ఫుల్ రెజంప్షన్ ఆఫ్ విత్డ్రాల్స్ అండ్ నార్మల్ ఆపరేషన్స్ ఆన్ December 1st. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది అది విత్డ్రాల్స్ రెజ్యూమ్ అవుతా అదే తిరిగి ప్రారంభించడం, అలానే సో నార్మల్ ఆపరేషన్ అంటే ఇంతకుముందు మనం చేస్తానంటే రిజర్వేషను, స్టేకింగు, ఎర్న్ అన్నీ కూడా సో నార్మల్గా వర్క్ అవుతాయని చెప్పి అఫీషియల్గా స్ట్రాంగ్గా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనము చాలా డేటా ఉంది, మొత్తం చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో పైన సో మెయిన్ పాయింట్స్ చూసుకుందాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి డియర్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ గ్లోబల్ యూజర్స్, సో మనకి ఫస్ట్ దీంట్లో వచ్చేసి మనకి సో మన ట్రస్ట్ అంటే మన నమ్మకంతో, మన సపోర్ట్తో ఒక వరల్డ్వైడ్గా ఉండే ఇదే యూజర్స్తో వల్ల ట్రస్ట్ వల్ల ఓకే. సో మనకి ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది గవర్నెన్స్, ఫండ్ సెక్యూరిటీ, సిస్టమ్ అప్గ్రేడ్స్, ఓకే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఓకే, అలానే సిస్టమ్ లెవెల్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయని చెప్పి మొత్తం అఫీషియల్గా మొత్తం రీస్టోరేషన్ అంటే తిరిగి అన్ని ఫేజ్లు కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పి సో ఫస్ట్ పాయింట్లు అయితే ఇచ్చారు ఫస్ట్ పేరాలో. తర్వాత వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అని చెప్పి సో మనకి ఈ రెజ్యూమ్షన్ హెడ్డింగ్ ఏది ఇచ్చారో సో December 1, 2025కి అన్నీ కూడా పునఃప్రారంభిస్తాయి అని చెప్పి సో ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి సో ఇది మామూలుగా ఈ రీస్టోరేషన్ని ఎలా రిప్రజెంట్ చేశారంటే దేంతో పోల్చారని చెప్తే మామూలుగా ప్లాట్ఫామ్ ఫంక్షన్ వచ్చేసి సో దాంతోపాటు ఓకే కొత్త ఓకే అడ్వాన్స్మెంట్ ఇంటూ హయ్యర్ అండ్ మోర్ ఇంటర్నేషనల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఓన్లీ రీస్టోరేషనే కాకుండా ప్లాట్ఫామ్ ఫంక్షను ఈ మొత్తం అడ్వాన్స్డ్ దాంతో ఇంటర్నేషనల్ స్టేజ్లో సో డెవలప్మెంట్ కూడా జరిగిందనమాట. ఓకే, సో ఈ బ్లాక్ రాక్ స్ట్రాటజిక్ ఎంట్రీ వల్ల, ప్లాట్ఫామ్ ఎంట్రీ వల్ల సో ఇది మనకి క్యాపిటల్ స్ట్రెంత్ వచ్చింది, ప్లస్ బూస్ట్ కూడా ఒక ట్రెజర్ ఎన్ఎఫ్టీ దానికి ఒక బూస్ట్ లాగా వచ్చిందనమాట. అయితే ఆ తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది ఈ స్ట్రాటజిక్ కోఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్పి పూర్తిగా, అలానే మన ఫైనాన్స్లో కూడా లాంగ్ టర్మ్ డిప్లాయ్మెంట్ సపోర్టు మొత్తం అంతా కూడా ఎక్కువ దీనివల్ల ఏది బ్లాక్ రాక్తో టై అయిపోవడం వల్ల సో లాంగ్ టర్మ్ స్ట్రెంత్ అనేది వచ్చింది. ఓకే, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఓకే, సో మనకు సపోర్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది దీంతో జాయిన్ అవ్వడం వల్ల. ఓకే, అలానే ఇది జాయిన్ అవ్వడం వల్ల మన ర్యాపిడ్గా గ్రోత్ అవుతుందన్నమాట. సో కమింగ్ ఇయర్స్ అని ఇచ్చారనమాట, ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఏదో వీళ్ళతో టై అయిపోవడం వల్ల సో మన ప్లాట్ఫామ్ అనేది అంటే కీ పాయింట్ లాగా ఇచ్చారన్నమాట. కీ డ్రైవింగ్ అంటే మన ఫ్యూచర్లో ఎక్కువ సంవత్సరాలు, ఇక్కడ రోజులు నెలలని ఇవ్వలేదు, ఇయర్స్ని ఇచ్చారనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఈ క్యాపిటల్ పార్ట్నర్షిప్ అంటే దాని అర్థమైందని చెప్పి సో ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చారనమాట. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఫైనాన్షియల్ రిజర్వ్స్ అండ్ స్ట్రాంగర్ లిక్విడిటీ. సో మనకి ఫండ్స్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి మనకు స్ట్రాంగర్ లిక్విడిటీ ప్రొవైడ్ చేసేలాగా ఉంటుంది దీని ద్వారా. తర్వాత లాంగ్ టర్మ్ అనేది స్టబుల్గా ఉంటుంది, ఈ విత్డ్రాల్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా రన్ అవుతాయని చెప్పి, ప్రాసెస్ అవుతాయని చెప్పి. తర్వాత సో ఇది కంపెనీ ఎన్హాన్స్ అంటే గ్రోత్ కానీ దీని ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీ కూడా అన్నీ కూడా పెరుగుతాయి సో దీంతో టై అయిపోవడం వల్ల. తర్వాత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫుల్లీ అప్గ్రేడ్ గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీ. సో గ్లోబల్గా వరల్డ్ వైడ్గా సో ఒక లొకేషన్ కాకుండా గ్లోబల్ వైజ్గా అంటే ఈ బ్లాక్ రాక్ అనేది ఇంటర్నేషనల్ది మొత్తం అంతా కూడా అన్ని స్ట్రాటజీ అన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా అన్నిటికి కూడా సో ఈ స్ట్రాటజిక్ అంటే ఎలా వాటిని గ్రోత్ అవ్వాలా, వాటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంతో ఇవ్వడం వల్ల సో ప్రజెంట్ ఉండే మార్కెట్ని స్ట్రాటజీని అనలైజ్ చేసి సో గ్రోత్ అనేది అయ్యేలాగా, ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయ్యేలాగా సో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని చాలా కంపెనీలు అదే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా దీన్ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే ఈ మూమెంట్ని అంటే ఈ సమయాన్ని, ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఇప్పుడు వచ్చేదాన్ని
critical turning point as Trezor NFT advances towards becoming a వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉండే ఈ రీసెర్చ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం అంతా ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా దీన్ని అభివర్ణించారనమాట. సో ట్రెజర్ NFT అనేది వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్. సో మన ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లాట్ఫామ్ లాగా సో మనకి దాన్ని వర్ణించారనమాట. ఓకే, సిస్టమ్ రీకన్స్ట్రక్షన్ అప్గ్రేడ్స్. సో ఇది దాని గురించి అప్గ్రేడ్ గురించి ఇచ్చారు. కాంప్రహెన్సివ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో మనకు వచ్చేసి నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే సిస్టమ్ వైడ్ అప్గ్రేడ్ అండ్ క్రోర్ ఆర్కిటెక్చర్ ఇంక్లూడింగ్. సో ఇక్కడ ఏమేమి అప్గ్రేడ్ చేశారనేది ఇచ్చారు. ఇక్కడ ఏ మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ స్టేబుల్ అండర్లయింగ్ టెక్నికల్ స్ట్రక్చర్, మల్టీ లెవెల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్, ఎన్హాన్స్ ఎలివేటెడ్ టు ఎంటర్ప్రైజ్ గ్రేడ్ స్టాండర్డ్స్. సో ఇది సెక్యూరిటీ అనేది బాగా పెంచారనమాట. స్టబుల్గా టెక్నికల్ స్ట్రక్చర్ అనేది అండర్లైన్ చేశారు. తర్వాత సెక్యూరిటీ లెవెల్స్ అనేది పెంచారు. తర్వాత వచ్చి మనకి ఫండ్ క్లియరింగ్ సిస్టమ్ వచ్చేసి ప్రాసెసింగ్ కెపాసిటీ ఇంక్రీజ్డ్ బై సెవరల్ టైమ్స్. సో ఇంతకుముందు మనకి స్లోగా అవుతుంది కదా, ఫాస్ట్గా అయ్యేలాగా సో అప్గ్రేడ్ అనేది చేశారనమాట. తర్వాత వచ్చేసి సో గ్లోబల్ నోట్స్ అనేది కూడా పెంచారనమాట, స్మూతర్ ఇంటర్నేషనల్ యాక్సెస్. సో మనకి నోట్స్ అని అనమాట వరల్డ్ వైడ్గా ఇది రన్ అయ్యేదానికి. సో అవి కూడా పెంచారనమాట. తర్వాత రిస్క్ కంట్రోల్ సిస్టమ్ను కూడా సెక్యూరిటీ అనేది కూడా పెంచారు, ఎన్హాన్సింగ్ ఆపరేషనల్ సెక్యూరిటీ. ఓకే ఓకే ఈ అప్గ్రేడ్స్ వల్ల ట్రెజర్ NFT ప్రొవైడ్స్ గ్లోబల్ యూజర్స్ విత్ గ్రేటర్ స్టెబిలిటీ అండ్ రియలబిలిటీ. సో స్టెబుల్గా ఉంటూ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రియలిస్టిక్గా నమ్మకంగా ఉంటుందన్నమాట. ఎంటరింగ్ ఏ న్యూ ఎరా, ఓపెనింగ్ ద నెక్స్ట్ చాప్టర్ టుగెదర్. ఓకే, సో ఈ కొత్త ఎరా అంటే కొత్త ప్రపంచంలోకి వెళ్తూ ఓకే, సో కొత్త చాప్టర్ అనేది అందరం కలిసి టుగెదర్ అని ఇచ్చారనమాట. వాళ్ళు మనం అందరం కలిసి సో కొత్త చాప్టర్ని మనం ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఈ విత్డ్రాల్లో రిజిస్టర్ అంటే మళ్ళీ తిరిగి విత్డ్రాల్ ప్రారంభించడం. తర్వాత న్యూ సిస్టమ్ లాంచ్. ఓకే, ట్రెజర్ NFT will roll out multiple global initiatives including ecosystem expansion, product upgrades and innovative application scenarios. సో కొత్తటి కూడా లాంచ్ చేస్తామని చెప్పి ఇస్తున్నారు. ఈకోసిస్టమ్ తర్వాత అప్గ్రేడ్ అనేది, తర్వాత అప్లికేషన్ సినారియో, ఇన్నోవేటివ్ కొత్త అప్లికేషన్ సినారియోస్ కూడా లాంచ్ చేస్తామని చెప్పి ఇస్తున్నారు. దిస్ మార్క్స్ ఏ బ్రాండ్ న్యూ బిగినింగ్, ఏ మోర్ ప్రామిసింగ్, మోర్ వాల్యుబుల్ అండ్ మోర్ future driven Trezor NFT is about to be fully unveiled to the world. ఓకే, సో ఈ పదాలు భయంకరంగా ఉన్నాయన్నమాట చదివేదానికి కూడా. ఓకే, సో ఎక్కువ ప్రామిసింగ్గా, ఎక్కువ విలువైనదిగా, ఆ తర్వాత ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ట్రెజర్ NFT అనేది ఒక కొత్త ప్రపంచాన్ని మనకి ముందుకు తీసుకురాబోతుందని చెప్పి ఇచ్చారు. ఓకే, ట్రెజర్ NFT టీమ్ విల్ కంటిన్యూడ్ ప్రయారిటైజింగ్ యూజర్ రైట్స్, building upon stability, security and sustainability and striving to create truly sustainable global digital asset ecosystem. సో ఇది మన అందరికి కూడా, మన అందరి యూజర్స్ రైట్స్ అంటే మన ఏవైతే ఉన్నాయో మన అధికారాలన్నీ కూడా స్టెబిలిటీ అంటే సెక్యూరిటీ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఓకే ఒక కొత్త ఈకోసిస్టమ్ అంటే మన అసెట్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మన డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ చేసేలాగా చేస్తున్నారని చెప్పి ఏ లెటర్ ఆఫ్ అప్లికేషన్ టు గ్లోబల్ యూజర్స్. ఓకే, సో ఇది ముందు నుంచి మనకి ఇస్తున్నారు కదా. సో మనకి ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన దానికి కృతజ్ఞతలుగా సో వీ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ యూజర్స్ ఫర్ దేర్ ట్రస్ట్, పేషెన్స్ అండ్ సపోర్ట్ డ్యూరింగ్ ద అడ్జస్ట్మెంట్ పీరియడ్. సో ఈ కాలంలో సో అందరూ ఉంచుకున్న నమ్మకానికి, ఓపికకి, తర్వాత సపోర్ట్కి సో ధన్యవాదాలు తెలుపుతున్నారు. తర్వాత ట్రెజర్ NFT విల్ రీపే గ్లోబల్ యూజర్స్ విత్ రియల్ యాక్షన్స్. మనకు తిరిగి నిజమైన యాక్షన్స్ అంటే మాటల్లో కాదు చేతల్లో చేపిస్తామని చెప్పి ఇచ్చారు. ఓకే, విత్ స్ట్రాంగర్ క్యాపబిలిటీస్ అండ్ మోర్ రోబస్ట్ సిస్టమ్ టు ఫేస్ ఫ్యూచర్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో అదే మనకు తిరిగి మాటల్లో కాదు చేతల్లో బలంగా, తర్వాత అంటే నమ్మదగినదిగా, ప్లస్ వచ్చేసి ఈ ప్రజెంట్
ఓకే, ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఒడిదుడుకుల్ని తర్వాత అన్ని ఆపర్చునిటీస్ని కలిగిస్తుందని చెప్పి ఇచ్చారు. ఏ మోర్ స్టబుల్, మోర్ ఇంటర్నేషనల్ అండ్ మోర్ ఎక్స్పాన్సివ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ విల్ అఫిషియల్ సెట్ సేల్ ఆన్ డిసెంబర్. సో డిసెంబర్లో మొత్తం మనకి ఎక్కువ స్టబుల్గా, ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్గా, తర్వాత ఎక్స్ప్లోజివ్ అంటే అంటే ఒక పవర్ఫుల్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది చూడబోతున్నాం అని చెప్పి అవి సెట్టు అంటే రిలీజ్కి డిసెంబర్లో రిలీజ్ అవుతుందని చెప్పి భయంకరంగా ఎలివేషన్ ఇచ్చారు అక్కడ, ఒక సినిమాలో చూసినట్టు. ఓకే, సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అఫిషియల్ టీమ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇది చూసిన తర్వాత సో ఇంకా చాలామంది డౌట్ ఉంది, ఎవరికో కదా నాకే చాలా డౌట్గా ఉంది, ఇన్ని రోజులు వస్తుందా అసలు, ఊరికే జస్ట్ వీళ్ళు ఊరికే మాటలు చెప్తున్నారా అని చెప్పి. సో ముందు నుంచి నమ్మకమే వస్తుందని చెప్పి, లేదంటే ఇన్ని రోజులు రన్ చేయరు సిస్టము. సో వస్తుంది ఏదో ఒక రోజు అని చెప్పి నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం నిజం కాబోతుంది. సో ఈరోజు 26, సో ఇంకొక 4 రోజులు. ఓకే, సో ఇవన్నీ కూడా తెలుగులో కూడా ఉన్నారు, అంటే సో తెలుగులో కూడా ఉంది, నీట్గా చదవచ్చు. అంటే నేను కొద్దిగా అంటే నాకు వచ్చిన ఇదిలో నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. అలానే ఒకవేళ యూట్యూబ్ అనేది వీడియో ఛానల్ డిలీట్ అయినా కానీ సో వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, ప్రతి అప్డేట్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, అలానే దీంతోపాటు మన దగ్గర సో కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో జెన్యూనిటీ, సో మనకి ఏ రోబో అని చెప్పి, డెక్స్ మైనింగ్, తర్వాత పాలిజన్ అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.